హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. ఏపీకి మరో భారీ పెట్టుబడి. మళ్ళీ విశాఖపట్నానికి 2,172 కోట్లతో కొత్త ప్రాజెక్టు అనౌన్స్మెంట్. ఆంధ్రప్రదేశ్లో మరి భారీ పెట్టుబడి. వైజాగ్లో ప్రాజెక్ట్ రహేజా గ్రూప్ ఆసక్తి. విశాఖపట్నంలో మరో భారీ పెట్టుబడి రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కే రహేజా కార్పొరేషన్ ఐటీ కంపెనీ కోసం 2,172 కోట్ల పెట్టుబడితో వాణిజ్య నివాస భవనాలు నిర్మించేందుకు ముందుకొచ్చింది. మధురవాడలో ఐటీ హిల్లో 27.10 ఎకరాలకు భూమిని కోరింది. ఈ ప్రాజెక్టుతో దాదాపు 9,681 మందికి ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను ఉపాధి లభించనుంది. విశాఖపట్నంలో ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజుల్లో మరికొన్ని పెట్టుబడులతో వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్కు విశాఖపట్నంలో ప్రముఖ నిర్మాణ సంస్థ కార్పొరేషన్ పెట్టుబడులను ఆసక్తికరంగా ఆహ్వానించేందుకు కూటమి ప్రభుత్వం మరియు గత ప్రభుత్వంలో జరిగిన ఎంఓయూలు ఈ సంస్థను ఆసక్తిగా ముందుకు తీసుకొచ్చాయి. ఈ ప్రాజెక్టు కోసం మధురవాడలోని ఐటీ హిల్లో 27 ఎకరాల భూమిని కేటాయించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 9,600 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తన ప్రతిపాదనలో తెలిపింది. విశాఖపట్నంలో గూగుల్ సంస్థ ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. అలాగే మరికొన్ని ఐటీ కంపెనీలు కూడా ఇక్కడ కార్యాలయాలను ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నాయని ప్రకటించాయి. ఈ సంస్థలకు ఆఫీస్ స్పేస్ అవసరం ఉంటుందని, ఇప్పటికే ఆ కంపెనీలకు అవసరమైన కార్యాలయ స్థలాలను సమకూర్చడంలో ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. ప్రస్తుతం మిలియన్ టవర్ 1.2లో ఉన్న సుమారు 6 లక్షల చదరపు అడుగుల స్థలాల్ని టీసీఎస్, కాగ్నిసెంట్ వంటి ప్రముఖ సంస్థలకు కేటాయించారు. కొత్తగా వచ్చే కంపెనీల కోసం 2 దశాబ్దాలు దాదాపు 28.65 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న కార్యాలయాల్ని అందుబాటులోకి తీసుకురానుంది. కొత్తగా రాబోయే ఐటీ కంపెనీలు అవసరాలకు తగ్గట్టుగా ఈ రహేజా సంస్థ పెద్ద ప్రాజెక్టును చేపట్టాలని భావిస్తుంది. ఈ సంస్థ తన ప్రతిపాదనలో భాగంగా 2028 నాటికి వాణిజ్య భవనాలను, 2030 నాటికి నివాస సముదాయాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశ పనులకు గాను 663 కోట్లను ఖర్చు చేసి 9.59 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. రెండో దశలో అనగా 2031 నాటికి వాణిజ్య భవనాలను, 2035 నాటికి నివాస సముదాయాలను పూర్తి చేయాలని సూచిస్తుంది. దీనికోసం 1,41,000 కోట్లను వెచ్చించి 19.6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ ప్రతిపాదన ప్రకారం సంస్థ 2 దశల్లో భారీ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టనుంది. మొదటి దశలో వాణిజ్య భవనాల నిర్మాణం 2028 నాటికి పూర్తి చేసి నివాస సముదాయాల ప్రాజెక్టును 2030 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెండో దశలో వాణిజ్య భవనాలను 2031 నాటికి పూర్తి చేయాలని, నివాస సముదాయ భవనాలను 2035 నాటికి పూర్తి చేయాలని ఆ సంస్థ పేర్కొంది. ఈ సంస్థ తన నిర్మాణ ప్రణాళికలను 2 దశలుగా విభజించి ఈ ప్రాజెక్టు నిర్ణీత కాల పరిమితిలో పూర్తి చేయాలని భావిస్తుంది. ఈ మొత్తం మీద కొద్ది రోజులకు విశాఖపట్నం పెట్టుబడులు వరుసగా మారనున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.